హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ, మిథున రాశి జూలై 16 నుంచి 31 వరకు మిథున రాశి వారికి ఫలితాలు. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానమైనటువంటి కర్కాటకంలో జూలై 18 నుంచి వక్రించటం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. చాలా ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే జీవితం కూడా ఒక కొత్త మలుపు తిరిగేటువంటి అవకాశం చాలామందిలో ఉంటుంది. ఒక సడన్గా ఒక మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. అలాగే సరికొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సవాళ్ళు ఛాలెంజింగ్గా ఉంటాయి, మీరు తప్పకుండా ఎదుర్కోగలరు. అందువలన
మీకు ఈ సవాళ్ళు అనేవి సామాన్యంగానే ఉంటాయి. ఇక ఆదాయ విషయాల్లో మాత్రం కొత్త మార్గాన్ని అన్వేషించటం. అంటే ఏమిటి? ఏదైనా ఒక ఇప్పటి వరకు చేస్తున్నది కాకుండా ఇంకాస్త ఒక మార్పు ద్వారా ఏదైనా కొత్తగా ఆదాయాన్ని డెవలప్ చేసుకోవటం. అలాగే శుక్రుడు వ్యయ స్థితిలో అంటే ఏమిటి? వృషభ రాశిలో ఉంటాడు. దీనివలన ఖర్చులైతే కాస్త అధికంగా ఉంటాయి. వ్యసనాలు, స్నేహితులకి కాస్త చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉంటే మంచిది. దీనివలన కాస్త ఇబ్బందులైతే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవాలి. ఆడవారైనా మగవారైనా మీ లైఫ్ పార్ట్నర్ని ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది. ఇక స్థిరాస్తుల విషయంలో మీ సహోదర సహోదరి వర్గంతో అయితే కాస్త చికాకులు పడే పరిస్థితి అయితే ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా కొంత ఆటంకాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే సంతానం యొక్క భవిష్యత్తుకు కూడా కాస్త ప్రణాళికలు చేయటం మంచిగా విషయంగానే చెప్పాలి. ఇంకా రుణ ప్రయత్నాలు అయితే పెద్దగా కలిసి రాకపోవచ్చు. మీరు అనుకున్న సమయానికి చేతికి రుణం అందకపోవటం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా సరే రుణాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు అయితే కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులు అవకాశాల కోసం చాలా దరఖాస్తులు పెట్టాలి. ఇంటర్వ్యూలు చాలా జాగ్రత్తగా ఫేస్ చేయాలి. మీరు చాలా ఓపికగా వెతుక్కోవాలి. అలాగే రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎంత ఎక్కువగా గడిపితే మీ కెరీర్ అంత బాగుంటుంది. అలాగే మీ ప్రత్యర్థి వర్గం కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని కాస్త మాట్లాడుతుండగా వీడియోలు తీయటం, కొన్ని వ్యక్తిగతమైనటువంటి సంభాషణలు కూడా బయటకు వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి. అందువలన మీ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగస్తులు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అదనపు బాధ్యతలు స్వీకరించాలి. కొన్ని అడిషనల్ బర్డెన్స్ మీ మీద పడే సూచనలు అయితే ఉన్నాయి. పని ఒత్తిడి కూడా అధికమవుతుంది. కాకపోతే ఈ ఇబ్బందులన్నీ తాత్కాలికమే, శాశ్వతమైతే కాదు. వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి. మీ వ్యాపారాలు కూడా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఎవరికైనా సరే ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ రావాలి అనుకుంటే కొత్త వ్యాపారస్తులకి కానీ లేకపోతే ఇంకేదైనా పర్మిషన్స్ కోసం కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే నూతన పెట్టుబడులకైతే ఇది అంత శుభ సమయం అయితే కాదు. భాగస్వామ్య వ్యాపారస్తులు న్యూ అగ్రిమెంట్స్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే జూలై 27 వరకు వెయిట్ చేయడం చాలా మంచిది. షేర్ మార్కెట్ నష్టాలు చవిచూస్తుంది. మీరు కాస్త ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఆపుకోవటం మంచిది. కళాకారులు, టీవీ సినీ కళాకారులకు నెమ్మదిగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా మెంటల్ టెన్షన్ అయి మీకు తలనొప్పిని తీసుకుపెడతా ఉంటుంది. అలాగే భుజాలకు కూడా గాయాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. 26 తర్వాత కాస్త మీకు ఆరోగ్యం మెరుగుపడే పరిస్థితులు ఉంటాయి. వైద్యం కోసం కాస్త ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. అలాగే విద్యార్థులైతే చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లటం జరుగుతుంది. కాస్త ఎక్కువగా కృషి చేయటం చాలా మంచిది. స్నేహితులు కూడా మీ మీద ప్రభావితం చూపటం, వారి వలన కూడా కాస్త మీ మనసు నిలకడగా లేకపోవటం జరుగుతుంది. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 16, 18, 23, 27 అనుకూలమైనటువంటి తేదీలు. 21, 25, 29 కాస్త జాగ్రత్తగా ఉంటే, నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధ, కుజ 3 గ్రహాలకు మంత్రాలు. సూర్యగాయత్రి. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురు స్వాహ. బుధుడికి సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. కుజుడికి ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. 3 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 11 సార్లు ఉదయం సాయంత్రం చదివేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు మన
హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనండి, ఇంకా మంచిగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయా. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.